హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి కోడ్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం ఈ వీడియోలో. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అన్నమాట, దాన్నే డిఎఫ్ఎస్ అంటారు. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఇన్ గ్రాఫ్స్ అన్నమాట. సో అసలు డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటంటే మనకి డిస్ప్లే అన్నమాట. మనకి డిస్ప్లే చేసుకుంటే గ్రాఫ్లో ఉన్న ప్రతి నోడ్లో ఉన్న వాల్యూ, అంటే గ్రాఫ్లో ఉన్న ప్రతి వాల్యూని మనం డిస్ప్లే చేసుకోవాలనుకుంటే మనకి 2 టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఒకటి డెప్త్ ఫస్ట్ సెర్చ్, ఇంకోటి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అని. సో నేను ఈ వీడియోలో డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కోడ్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకుని. సో చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ పరంగా. సో ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో నేను గ్రాఫ్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, అదే లింక్ లిస్ట్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని గ్రాఫ్ ఎలా క్రియేట్ చేసుకుంటాం ఆల్రెడీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చూసిన తర్వాత మనకి డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో బేసిక్గా మనకి ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రాఫ్ తీసుకున్న తర్వాత ఇది కదా మనకి ఒక గ్రాఫ్ ఉంది కదా ఇందులో. సో ఒకసారి డ్రా చేస్తాను అన్నమాట మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సెకండ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా గ్రాఫ్ ఉంది కదా. నేను ఏంటంటే ఇక్కడ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే డిఎఫ్ఎస్ అంటే ఏంటంటే దాని నేమ్లోనే ఉంది. డెప్త్ అంటే ఫస్ట్ డెప్త్ అనమాట, బ్రాంచెస్ కాదు, డెప్త్ పరంగా వెళ్తాం అన్నమాట. డెప్త్ అంటే ఏంటో తెలుసు కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1కి 2 ఉన్నాయి ఇక్కడ. సో మీకు కలర్ కనబడుతుంది, కలర్ మార్చుతాను. సో మనకి ఇక్కడ 1కి 2 ఉన్నాయి కదా, ఇక్కడ 1కి 2 ఉంది, 3 ఉంది. ఇక్కడ 1కి 2 ఎడ్జెస్ ఉన్నాయి, ఒకటేమో 2, ఒకటేమో 3 కదా. సో ఇప్పుడు మనకి డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటంటే 1 దగ్గర స్టార్ట్ చేసుకుని 1 ప్రింట్ చేసుకుంటాం. 1 ప్రింట్ చేసేసుకున్న తర్వాత దీనికి ఏమున్నాయి, 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఇలాగ 2 బ్రాంచ్లు ఉన్నాయి కదా. సో ఒకసారి ఇక్కడ మనకి ఇలా 2 బ్రాంచ్లు ఉన్నప్పుడు ఏదో ఒక బ్రాంచ్ అన్నమాట. ఫస్ట్ బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 దగ్గరికి వెళ్తాం అన్నమాట. 2 దగ్గరికి వెళ్ళి 1 ప్రింట్ అయిపోయింది కదా ఆల్రెడీ, తర్వాత 2 కూడా ప్రింట్ చేసుకుంటాం అన్నమాట. 2 ప్రింట్ చేసుకున్న తర్వాత 3 దగ్గర రాము. 3 దగ్గర రాకుండా ఈ 2 దగ్గర మళ్ళీ 2ని ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట. 2కి ఏమేమి ఉన్నాయి, 2కి 4 ఒకటే ఉంది, ఇక్కడ 2కి 4 ఒకటే ఉంది కాబట్టి 4 దగ్గరకు వస్తాం. సో 4 ప్రింట్ చేసుకుంటాం. మళ్ళీ 4 ప్రింట్ చేసుకున్న తర్వాత 4కి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎడ్జ్లు, 1 2 సో 3, ఇలా 3 ఉన్నాయి కదా. సో ఈ 3 ఏదో ఒకటి, అంటే ఫస్ట్ ఏదైతే ఉందో లింక్, ఆ లింక్కి వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 6కి వెళ్ళాం అనుకోండి, 6 ప్రింట్ చేసుకుంటాం. 6 ప్రింట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇక 6కి ఏమీ లేవు ఇక్కడ బ్రాంచ్లు. 6కి ఒకటే ఉంది బ్రాంచ్, 4 ఉంది. 4 ఒకటి ఉంది కానీ 4 ఆల్రెడీ మనకి ప్రింట్ అయిపోయింది కదా. సో ప్రింట్ అయిపోయింది కాబట్టి 4 దగ్గరికి మళ్ళీ 4ని ఇంకా రెండోసారి ప్రింట్ చేయకూడదు కదా. సో మనకి ఇంకా మొత్తం మనకి 6 మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నమాట. 6 మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4 దగ్గరికి వచ్చి మిగతా 2 బ్రాంచ్లు ఉన్నాయి కదా. సో 1 or 2 ఇందులో ఏదో దానికి వస్తాం అన్నమాట. మనకి ఆ లింక్ మనం ఎస్టాబ్లిష్ చేసిన లింక్ ఆర్డర్లో మన ఫర్ ఎగ్జాంపుల్ 3 వచ్చింది అనుకోండి. 3 దగ్గరికి వచ్చినప్పుడు సో 3 వాల్యూ ప్రింట్ చేసుకున్న తరువాత మనకి 3కి చెక్ చేసుకుంటాం అన్నమాట. 3కి ఏమేమి ఉన్నాయి బ్రాంచ్లో, 4 ఉంది, 1 ఉంది, 5 ఉంది. సో ఇందులో 1, 4 ఆల్రెడీ ప్రింట్ అయిపోయాయి కాబట్టి 1, 4 ఆల్రెడీ ప్రింట్ అయిపోయాయి కాబట్టి 5 దగ్గరికి వస్తాం అన్నమాట. సో 5 దగ్గరికి వచ్చిన తర్వాత 5 కూడా ప్రింట్ చేసుకున్న తర్వాత 5కి బ్రాంచ్లు ఏమన్నా చెక్ చేసుకుంటాం. 5కి 3, 4 ఉన్నాయి కాబట్టి 3, 4 2 ప్రింట్ అయిపోయాయి కాబట్టి మన ఇది కూడా కంప్లీట్గా అయిపోయింది దీనిపైన కూడా. సో తర్వాత మళ్ళీ 3కి వస్తాం, ఎందుకంటే 5 3 నుంచి కదా వచ్చాం, 5కి 3 నుంచి కదా వచ్చాం. సో 3కి వచ్చిన తర్వాత 3కి కూడా మొత్తం 3 కంప్లీట్ అయిపోయాయి కాబట్టి 3 కూడా ఫుల్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత 4కి వస్తాం, 4 కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఎందుకంటే 2 ప్రింట్ అయిపోయాం, 3 ప్రింట్ అయిపోయింది, 6 ప్రింట్ అయిపోయింది, 5 ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత 2కి వస్తాం కదా, 2 కూడా మొత్తం అన్ని కంప్లీట్గా అయిపోయింది కదా. 1 అయిపోయింది, 4 అయిపోయింది. సో 2 కూడా కంప్లీట్గా అయిపోయింది. తర్వాత లాస్ట్లో మళ్ళీ 1 కూడా అయిపోయింది అన్నమాట. అసలు ఇదే అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అని ఎందుకు నేమ్ వచ్చిందంటే మనకి ఇక్కడ 1కి 2 ఉన్నాయి, 2 1 3 1 2 ఎడ్జ్లు ఉన్నాయి. అప్పుడు మనకి 1 ప్రింట్ చేసుకున్న తర్వాత 2 3 ఒకేసారి ప్రింట్ చేయకుండా 2 ప్రింట్ చేసుకుని దాని తర్వాత 2 నుంచి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం. కానీ అంతేగాని ఇక్కడ 1 తర్వాత సో మనకి ఇక్కడ 1 తర్వాత 2 దాని తర్వాత 3 రాలేదు. సో మనకి ఇక్కడ నీట్గా ఒకసారి రాస్తాను. సో మనకి ఇక్కడ మామూలుగా అయితే ఎందుకు నేను డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటున్నాను అంటే ఇక్కడ మామూలుగా అయితే 1కి 2 ఉన్నాయి, ఏంటి 2, 3 అని 2 ఉన్నాయి. కాకపోతే ఒకసారి నేను ఇంక్రీజ్ చేస్తాను.
సో మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. సో 1కి 2, 3 అని రెండు ఉన్నాయి. 2 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది. కాకపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్రింట్ చేసుకున్న తర్వాత 2 ప్రింట్ చేసుకున్నాం కదా. 2 ప్రింట్ చేసుకున్న తర్వాత 3కి రాలేదు. 3కి రాకుండా 2 నుంచి మళ్ళీ ఇక్కడ 2కున్న ఎడ్జెస్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చామన్నమాట. 2కున్న ఎడ్జెస్ ఏంటి 4. సో 4 ప్రింట్ చేసుకున్నాం. సో 4 ప్రింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4 నుంచి స్టార్ట్ అయ్యి 4కి ఏమవుతుంది, ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 2 ఉంది. కాకపోతే 2 ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. సో ఇక్కడ మొత్తం 3 ఉంటే మళ్ళీ 3 ఉంటే అందులో ఏం చేస్తాం 6కి వెళ్ళాం. 6కి వెళ్ళి 6 మొత్తం ప్రింట్ చేసుకున్న తర్వాత 6కి ఇంక లింకులు లేవు. ఎందుకంటే 6కున్న ఏకైక లింక్ 4 ఒకటే. ఆ 4 కూడా ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కాబట్టి 6 కంప్లీట్గా ఫినిష్ చేసుకున్నాం. దాని తర్వాత 4కి వచ్చిన తర్వాత మిగతా రెండాట్లో 3కి వచ్చాం అన్నమాట. సో 3కి వచ్చిన తర్వాత సో 3కి వచ్చాం కదా ఇక్కడ. సో 3కి వచ్చిన తర్వాత 3 ప్రింట్ అయిపోయిన తర్వాత 3కి లింకులు ఏమున్నాయి, 1 ఉంది, 4 ఉంది, 5 ఉంది. కాకపోతే 1, 4 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 5 దగ్గరికి వెళ్ళాం అన్నమాట. ఇక్కడ మీకు కనిపెట్టాల్సింది ఏంటంటే మనం ఒక బ్రాంచ్ని మొత్తం ఒక నోడుకున్న మొత్తం ఎడ్జెస్ అన్ని ప్రింట్ చేయకుండా ఏదో ఒక దాన్ని తీసుకుని మళ్ళీ దాని నుంచి దాన్ని అలా మనం డీప్గా వెళ్తున్నాం అన్నమాట. డెప్త్గా డెప్త్ తీసుకుని వెళ్తున్నాం. అంతేగాని ఒక నోట్ తీసుకుని దానికున్న ఎడ్జెస్ అన్ని ప్రింట్ చేసుకుంటలేదన్నమాట. అదే మాట డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఫస్ట్ మనం గుర్తెట్టుకోవాల్సింది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1కి ఇక్కడ 1కి 2 ఉన్నాయి కదా ఇలాగా. సో మేము ఒకసారి ఎరేజ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫాస్ట్గా ఎరేజ్ చేసేసి సో మనకి ఇక్కడ 1కి 2 ఉన్నాయి. కాకపోతే మనం ఒకటే 1 ప్రింట్ చేసుకున్న తర్వాత 2 దగ్గరికి వెళ్ళాం. 2 ప్రింట్ చేసుకున్న తర్వాత 3 దగ్గర రాలేదు. 3 దగ్గర రాకుండా 2 నుంచి మళ్ళీ 2కి ఏమైతే ఉన్నాయో దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాం అన్నమాట. అంటే ఎలా డెప్త్ వెళ్ళాం. అంతేగాని మనకి ఇలా బ్రాంచెస్ కింద ప్రింట్ చేసుకుని దాని తర్వాత దీని బ్రాంచెస్ ఎలా ప్రింట్ చేసుకుని దీని బ్రాంచెస్ ఎలా ప్రింట్ చేసుకుని చేయలేదు. ఒకటే జస్ట్ అలా లోపలికి బాటమ్ సైడ్ వెళ్ళినట్టు డెప్త్ వెళ్ళాం అన్నమాట. అందుకని దీన్ని డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటారు. సో మనం అర్థమైంది కదా. సో నేను ఇప్పుడు సి ప్రోగ్రామింగ్లో నీట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. కొంచెం ఇంప్లిమెంటేషన్ మీరు జాగ్రత్తగా చూడాలి. ఒకవేళ అర్థమైపోయినా రెండోసారి చూడడానికి ట్రై చేయాలి. అలా ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం డేటా స్ట్రక్చర్స్ అనేవి కొంచెం ఇంప్లిమెంటేషన్ హెవీగా ఉంటుంది. మరి ఇంప్లిమెంటేషన్ ఈజీగా ఉండదు అన్నమాట. ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే తప్పదు కాదు నేర్చుకోవాలి. ఎందుకంటే కష్టం ఏదైతే ఉందో అది నేర్చుకుంటే మనకి ఇంకా ఎవరైనా ఈజీది ఎవరైనా చేస్తారు. అంతే కదా. కష్టంగా చేస్తేనే మనకి ఐడెంటిఫికేషన్ యూనిక్నెస్ ఉంటుంది. అంతే కదా. ఈజీది ఎవరైనా చేస్తారు. థింగ్స్ హ్యావ్ టు బీ హార్డ్. You need to do the things which are meant to be hard in order to stand out of the crowd. That is a small quote from me from Believer01 YouTube channel. So దీని తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తాను. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్ పార్ట్లో మనకి నోడ్ క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత కొత్తగా నోడ్ రిటర్న్ అవ్వడానికి ఒక ఫంక్షన్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. దాని తర్వాత యాడ్ ఎడ్జ్ అని చెప్పి ఎడ్జ్ కూడా యాడ్ చేసాం. ఎడ్జ్ అనేది ఏంటి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి బోత్ సైడ్స్ A to B ఉంటే B to A కూడా ఉంటుంది. సో మనకి ఎలా మనము ఎడ్జెస్ కూడా క్రియేట్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో నేను డెప్త్ ఫస్ట్ సెర్చ్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ మెయిన్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎడ్జెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాను అన్నమాట. సో ఆల్రెడీ నేను ఎడ్జెస్ క్రియేట్ చేశాను కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు చూపించిన పిక్చర్ కదా, ఈ పిక్చర్కి నేను ఎడ్జెస్ క్రియేట్ చేసుకుంటాను అన్నమాట. అంటే మాన్యువల్గా మనకి గ్రాఫ్ క్రియేట్ చేస్తాను. సో ఈ గ్రాఫ్ క్రియేట్ చేసి ఈ గ్రాఫ్కి నేను డెప్త్ ఫస్ట్ సెర్చ్ అదే DFS పెర్ఫామ్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎడ్జెస్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఎడ్జెస్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఏమేమి ఎడ్జెస్ క్రియేట్ చేసుకోవాలో చూడండి. 1, 2 అంటే చూసారు కదా 1 to 2. సో 1, 2 దాని తర్వాత 1, 3 దాని తర్వాత 2, 4 దాని తర్వాత 3, 4 అండ్ దీని తర్వాత 3, 5 అండ్ దీని తర్వాత 4, 6 అన్నమాట. ఇవే జస్ట్ మనకి ఎందుకంటే మనకి మ్యూచువల్గా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2, 4 పెడితే 4, 2 వస్తుంది కాబట్టి నేను 4, 2 రాయాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ 2, 4 ఇస్తే చాలు. ఎందుకంటే 4, 2 ఆల్రెడీ వచ్చేస్తుంది. అలాగే 4, 6 అంటే 6, 4 ఆల్రెడీ మనకి ఎడ్జ్ ఇంకోటి క్రియేట్ అయిపోద్ది కదా. ఎందుకంటే ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి మనకి చెప్పాను కదా. నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యాడ్ ఎడ్జ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని 0, 1కి చేస్తే మనం ఇక్కడ మీకు ఒకసారి కోడ్ చూస్తే 0, 1కి అంటే U, V అని అవుతుంది. అట్ ద సేమ్ టైం V, U కూడా మనం ఒక ఎడ్జ్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో మనకి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి మనకి ఇలా చేసాను అనమాట. జస్ట్ మీరు ఈ ఎడ్జెస్ క్రియేట్ చేస్తే చాలు ఇప్పుడు. సో నేను ఎడ్జెస్ ఫాస్ట్గా క్రియేట్ చేస్తాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎడ్జ్ ఏంటి 1, 2 కదా. సో 1, 2 1, 3 1, 2 అండ్ 1, 3. సో 1, 2 1, 3 అండ్ 2, 4 3, 4 3, 5 2, 4 3, 4 3, 5. సో దాని తర్వాత 4, 6. సో ఎడ్జ్ తీసేసి 4, 6. సో మనకి ఇలాగ గ్రాఫ్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు సేమ్ ఈ గ్రాఫ్ క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఈ గ్రాఫ్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడ నుంచి 6 వరకు ఉంది. సో 6 వరకు ఉంది కాబట్టి మనం గ్రాఫ్ ఇంక్రీజ్ చేయాలి. కెపాసిటీ 6 వరకు అంటే 6 కూడా వాల్యూ ఉంది కాబట్టి మనం అక్కడ దాకా చేసుకోవాలంటే 7 వరకు క్రియేట్ చేసుకోవాలి. సో n = 7 అంటే మనకి అక్కడ వరకు క్రియేట్ అవుద్ది అన్నమాట మనకి గ్రాఫ్. దీని తర్వాత ఇప్పుడు n = 7 ఎందుకంటే అర్థమైంది కదా, ఎందుకంటే 6 వరకు ఉన్నది కదా. సో 6 వరకు ఉన్నదంటే మనకి లిస్ట్లో మనకి గ్రాఫ్లో మనం ఎలిమెంట్స్ ఎడ్జెస్ యాడ్ చేయాలి కదా. సో అందుకని చెప్పి 7 వరకు క్రియేట్ చేసి అంటే 0 నుంచి 6 వరకు ఎలిజిబుల్. సో 6 వరకు వస్తుంది కదా. సో మనకి ఇలా గ్రాఫ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒకసారి మనకి ప్రింట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేస్తే మనకి లింక్స్ ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేసుకున్నట్లయితే మీకు 0కి ఏమీ లేవు అంతే కదా. 1కేమో 2, 3 ఉంది. సో ఒకసారి పిక్చర్ కూడా ఓపెన్ చేస్తాను. సో చూసుకున్నట్లయితే 0కి ఏమీ లేవు కదా, 0 అసలు నేనే లేదు. 1కి 2, 3 ఉంది, అలాగే 2కి 1, 4 ఉంది, 2కి 1, 4 ఉంది, అలాగే 3కి 1, 4, 5 ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం 4కి 2, 3, 6 4, 5 లింకు మర్చిపోయాం మనం. సో 4, 5 కూడా లింకు పెట్టాలి. సో యాడ్ ఎడ్జ్ గ్రాఫ్ ఆఫ్ 4, 5. సో 4, 5 ఎడ్జ్ కూడా నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాను, నేను మర్చిపోయిన మాట ఇక్కడ రాయడం. సో 4, 5 లింక్ కూడా చేసి ఒకసారి రన్ చేద్దాం. సో 4, 5 కదా. సో మీకు 4, 5 కూడా ఎస్టాబ్లిష్ అయింది నీట్గా. సార్ పిక్చర్ యూజ్ చేసుకొని 4కేమో 2, 3, 5, 2, 3, 5, 6 అండ్ 6కేమో 4 ఒకటే, 5కేమో 3, 4. సో మనకి కావాల్సిన గ్రాఫ్ నీట్గా ఎస్టాబ్లిష్ అయింది కదా. ఇప్పుడు నేను డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఆల్రెడీ మీకు లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డెప్త్ ఫస్ట్ సెర్చ్ అని చెప్పి ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ రికర్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని చేస్తాం. మరి డిఎఫ్ఎస్ అనుకుంటున్నాను నేను. డిఎఫ్ఎస్ అనుకున్న తర్వాత మనకి గ్రాఫ్ తీసుకుంటాను. దాని తర్వాత ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట, స్టార్టింగ్ పాయింట్ కూడా తీసుకుంటాను V అని. దాని తర్వాత నేను ఇక్కడ మనకి ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్రింట్ అయిన తర్వాత 2 దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ 1 దగ్గర ప్రింట్ అవ్వకూడదు. అంటే 1 ప్రింట్ అవ్వకూడదు, మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్గా ప్రింట్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ 1 ప్రింట్ అయిపోయింది కాబట్టి దానికోసం మనకి విజిటెడ్ అని చెప్పి ఒక ఎరే క్రియేట్ చేసుకుంటాను అన్నమాట. ఇంట్ స్టార్ విజిటెడ్ అని చెప్పి ఒక ఎరే క్రియేట్ చేసుకుని సో అంటే మనకి ట్రాక్ చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ విజిట్ అయిపోయిన నెంబర్ని మళ్ళీ విజిట్ చేయకుండా మనకి ఆపడానికి నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. MLOC అని చెప్పి 7x7 కదా మన సైజు, మన గ్రాఫ్ సైజ్ 7 కాబట్టి సైజ్ ఆఫ్ ఇంట్ స్టార్. సో మనకి ఇలా ఎరే క్రియేట్ అయిన తర్వాత నేను ఇనిషియల్గా ఫర్ I అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్ I = 0, I < 7 అండ్ I++ అని చెప్పి విజిటెడ్ వాల్యూ ఇనిషియల్గా నేను ఏమంటున్నానంటే విజిటెడ్ ఎరేలో వాల్యూ మన ఎరే క్రియేట్ అయిన వేరేలో ఇనిషియల్గా 0కి ఈక్వల్ చేసుకున్నాను అన్నమాట. సో 0కి ఈక్వల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు printf అని చెప్పి DFS అని చెప్పి వాల్యూస్ ప్రింట్ అవ్వడానికి ఎలా పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను హెల్పర్ అని చెప్పి, DFS హెల్పర్ అని చెప్పి. మనం ఎందుకంటే రికర్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఒకసారి నేను చేస్తున్నది ఒకసారి క్లీన్గా వింటే మీకు అర్థమైపోద్ది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హెల్పర్ ఫంక్షన్ తీసుకున్నాను, రికర్షన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో గ్రాఫ్ పాస్ చేస్తాను, విజిటెడ్ ఎరే కూడా పాస్ చేస్తాను, అలాగే మనకి స్టార్టింగ్ నోడ్ అదే స్టార్టింగ్ వాల్యూ కూడా పాస్ చేస్తాను. దాని తర్వాత నీట్గా ఇక్కడ న్యూ లైన్ కూడా ప్రింట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు DFS హెల్పర్ ఒక ఫంక్షన్ ఇప్పుడు రాసాం కదా. సో దీన్ని ఒకసారి మినిమైజ్ చేస్తాను. సో వ్యూ పర్స్పెక్టివ్ మినిమల్. సో మనకి ఒకసారి నేను ఇప్పుడు DFS హెల్పర్ గురించి DFS హెల్పర్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను. వాయిడ్ DFS హెల్పర్ అని చెప్పి స్ట్రక్చర్ నోడ్ స్టార్ గ్రాఫ్, దాని తర్వాత ఇంట్ స్టార్ విజిటెడ్ ఎరే ఉంది కదా.
అండ్ ఇంటూ వి స్టార్టింగ్ పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తానంటే వచ్చిన వాల్యూ ప్రింట్ చేసుకుంటాను, ప్రింట్ ఎఫ్ అని చెప్పి. సో వాల్యూ %d అని చెప్పి వి ప్రింట్ చేసుకున్న తర్వాత వి ఇక్కడ విజిటెడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే విజిటెడ్ ఆఫ్ వి అంటే ఎందుకంటే వి ప్రింట్ చేస్తాం కాబట్టి ఇంకా వీతో పని అయిపోయిందంట, వి ప్రింట్ చేసినట్టు అన్నమాట. విజిటెడ్ ఆఫ్ వి అని చెప్పి 1కి ఈక్వల్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఏంటంటే విజిటెడ్ అదే ఇనిషియల్గా 0కి పెట్టుకున్నాం కదా. సో 0 అంటే దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ వాల్యూ ఇంకా విజిట్ అవ్వలేదని అర్థం. అలా దీన్ని 1కి చేంజ్ చేస్తే దీని అర్థం ఏంటంటే మనకి ఆ వాల్యూ విజిట్ చేస్తామని అర్థం అన్నమాట, అంటే ప్రింట్ చేస్తామని అర్థం. సో దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ చేసిన తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ p అని చెప్పి గ్రాఫ్ ఆఫ్ అంటే గ్రాఫ్కి ఉన్న ఎడ్జెస్ అన్ని ఇప్పుడు తీసుకుంటున్నాను, వీకి ఉన్న ఎడ్జెస్ అన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ప్రింట్ చేస్తాను ఒకసారి. వైల్ p ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే లూప్ చేస్తున్నాను అన్నమాట, వాల్యూస్ అన్నిటిని లూప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ విజిటెడ్ కాకపోతే ఇఫ్ పీ ఆఫ్ డేటా ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వాల్యూస్ ఉంటాయి కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గ్రాఫ్ ఉంది కదా, ఇక్కడ 1కి 2, 3 ఉన్నాయి కదా. సో 2, 3ని ఇప్పుడు లూప్లో పెడతాను అన్నమాట. లూప్లో పెట్టిన తర్వాత ఫస్ట్ 2 దగ్గరికి వచ్చి 2 ఆల్రెడీ విజిట్ అయిందా లేదా చెక్ చేస్తాం అన్నమాట. ఇక్కడ 2 ఆల్రెడీ విజిట్ అయిందా లేదు కాబట్టి ఈక్వల్ టు 0 అంటే ఈక్వల్ టు 0 అంటే నాట్ విజిటెడ్ కాలేదు కదా అని చెక్ చేస్తున్నాం అన్నమాట. విజిటెడ్ అయితే వదిలేస్తాం ఎందుకంటే విజిట్ చేసింది మనకు అనవసరం. విజిటెడ్ కాకపోతే ఏం చేస్తానంటే ఇలా ఈక్వల్ టు 0 పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ కాల్ చేస్తాను అన్నమాట హెల్పర్. ఎందుకంటే మనకి చెప్పాం కదా ఇప్పుడు మనకి 2 దగ్గరికి వెళ్ళిపోతాం, 1 అయిపోయిన తర్వాత జస్ట్ 2 దగ్గర నుంచి 2ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్తామని చెప్పాను కదా. సో 2ని ఎక్స్ప్లోర్ చేయడమే ఇక్కడ డిఎఫ్ఎస్ ఆఫ్ _హెల్పర్ అని చెప్పి గ్రాఫ్ విజిటెడ్ వి ఇక్కడ ఏమవుతుందంటే p_డేటా అంటే డేటా మనకి ఇప్పుడు 2 అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే p p ఆఫ్ లింక్. సో పీని కూడా చేంజ్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అని ఎందుకు వచ్చిందో మీకు ఎందుకైందంటే ఇక్కడ మనకి ఇక్కడ స్టార్టింగే ఇక్కడ వాల్యూ ప్రింట్ ఇక్కడ ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి ఇందులో వాల్యూస్ లూప్ చేసుకుని ఇందులో వాల్యూలో ఫస్ట్ దాంట్లోనే మనం డిఎఫ్ఎస్ హెల్పర్ కాల్ చేస్తాం అన్నమాట. డిఎఫ్ఎస్ హెల్పర్ కాల్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 అయిపోయిన తర్వాత 2 దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ 3 ఉంటుంది కాదు, 2 దగ్గరికి వెళ్ళిపోయి 2 అయిపోయిన తర్వాత మళ్ళీ దీని బ్రాంచెస్ దీని చైల్డ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం, అంటే దీని ఎడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోతాం, 2 ఎడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. సో 4 అన్నమాట. 4 అయిపోయిన తర్వాత 6 అలా మనం అలా వెళ్ళిపోతాం అన్నమాట. డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ 3 దగ్గరికి వస్తాం. ఇదన్నమాట మనకి ఇది ఇటరేషన్ కొంచెం ఇదే రికర్షన్ కదా, రికర్షన్ అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, తప్పదు. సో ఇదన్నమాట మనకి ప్రోగ్రామ్ ఈజీగా అయిపోయింది కదా. సో ప్రింట్ చేసుకున్న తర్వాత దీని వాల్యూస్ తీసుకున్న తర్వాత విజిట్ కాకపోతే ఏం చేస్తాం డెప్త్లోకి వెళ్తాం. డెప్త్ వెళ్ళిన తర్వాత ప్రింట్ చేసుకుంటాం. సేమ్ అలా చేసిన తర్వాత మనం మొత్తం విజిట్ ఏరియా మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. అంటే విజిట్ అంటే మనకి విజిట్ అంటే చెప్పాం కదా ఏమేమైతే విజిట్ చేసామో అన్ని విజిట్లో ఆ విజిట్ ఏరియాలో అన్ని వన్స్ వచ్చేసాయి అనుకోండి. వన్స్ వచ్చేస్తే దాని అర్థం ఏంటంటే మొత్తం అన్ని వాల్యూస్ విజిట్ చేసామని అర్థం. అప్పుడు మనం ఆటోమేటిక్గా ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తాం అన్నమాట. సో మనకి ఇది కదా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఒకసారి కాల్ చేద్దాం. ఏం లేదు డిఎఫ్ఎస్ అని చెప్పి గ్రాఫ్ వి స్టార్టింగ్ పాయింట్ నేను 1 నుంచి స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, అంటే స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 2 నుంచి స్టార్ట్ చేసుకుంటే 2 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి ప్రింట్ చేద్దాం ఫాస్ట్గా రన్ చేసి. సో ప్రీవియస్గా ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసుకొని సో రన్ చేద్దాం. సో రన్ చేసుకున్నట్లయితే మనకు చూసుకున్నట్లయితే డిఎఫ్ఎస్ అని చెప్పి 1 2 4 3 5 6 సో చూసుకున్నట్లయితే ఎలా ప్రింట్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ డిఎఫ్ఎస్ అని చెప్పి 1 2 3 4 3 5 6 కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 దగ్గరికి వచ్చింది, దాని తర్వాత 2 దగ్గరికి వచ్చింది, తర్వాత 4 ప్రింట్ అయింది, దాని తర్వాత 3 ప్రింట్ అయింది. సో దాని తర్వాత ఏమైంది 5 ప్రింట్ అయింది, దాని తర్వాత 6 ప్రింట్ అయింది అన్నమాట. చూసారు కదా మనకి డెప్త్ వచ్చిందన్నమాట. మనకి డెప్త్ వైజ్ వెళ్ళాం. ఇక్కడ 1 తర్వాత 2 తర్వాత 4 అయింది, 3 అవ్వలేదు ఎందుకంటే మనం డెప్త్ సైడ్ వెళ్తున్నాం. డెప్త్ అన్నమాట 1 2 4 డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఇదే అన్నమాట. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇక్కడ హెల్పర్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే మనకి రికర్షన్ యూజ్ చేస్తున్నాం కదా, మనకి ఇలా డిఎఫ్ఎస్ నీట్గా ప్రింట్ అవ్వడానికి, న్యూ లైన్ రావడానికి, తర్వాత విజిటెడ్ అరే క్రియేట్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ డిఎఫ్ఎస్ అని పెట్టుకుని దాని తర్వాత డిఎఫ్ఎస్ హెల్పర్ అని చెప్పుకొని ఇక్కడ రికర్షన్ చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ ఇది డెప్త్ వెళ్ళడం అంటే ఏంటో చెప్పాను కదా. డెప్త్ వెళ్ళడం అంటే ఇక్కడ ఈ లైన్ ఆఫ్ కోడ్ ఉంది కదా, ఈ 2 లైన్స్ ఆఫ్ కోడే మనకి డెప్త్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నాయి. సో మీకు మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో మనకి కోడ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను అన్నమాట లింక్.
సో మీకు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కాకపోతే ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోద్దామంటే పెద్ద కష్టం ఏం కాదు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్. డోంట్ ఫర్గెట్ దాట్.